తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో ఇవాళ చెప్పాడు. హిందువులు నూనె తీసి ఇడు చూశాడా ఈ ముండ చెట్టకూడదు కానీ నేను ఇక్కడ ఏమన్నా అసలు ఊరిలో ఇప్పుడు నీ ఇంటికి వచ్చామండి. నీ ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇచ్చావు, ఏదో ఒక ద్రావకం చచ్చిపోయేటట్టుగా నాకు ఇస్తావా నువ్వు చెప్పు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్రమైన దేవాలయం. ఆ దేవాలయంలో జంతువులు అంటే నూనె తీసి కొవ్వు తీసి ఇచ్చాడని ఇవాళ పేపర్లో ఇవాళే చదివా. అది నిజమా అబద్ధం ఆడు ఎందుకు చెప్పాలి? ఒక చంద్రబాబు నాయుడు అంటే ఒక సీఎంగా ఉన్నప్పుడు మంచి మాటలు మంచి ద్వారం ఉండాలి, అంతేగాని చెడు బతికిన మాటలు చెడు బతికిన వ్యవహారాలు చెప్పకూడదు. అవునా కదా? అది మరి అలా ప్రసాదంలో అలా దేవుడి ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉందంటారా? అవకాశం ఏమి ఉండదు. అక్కడ ఎంతమంది ఉంటారు? బోల్డ్ ఎంతమంది ఉంటారు. నువ్వు అక్కడే ఇప్పుడు ఊరికి నువ్వు స్టేజ్ ఎక్కాలనుకో, నువ్వు ఉంటావు నేను ఉంటాను 10 మంది ఉన్నాను. ఊరికి ఎక్కనిస్తారా? అంత తేలిక ఎక్కనివ్వరు. ఏదన్నా ఒక మాట చెప్పాలన్నా సరే 10 మంది అనుమతి తీసుకుంటేనే కానీ అక్కడికి వెళ్ళనివ్వరు. నువ్వెవరు పోయా ముందు వెళ్ళటానికి అంటారా అనరా? అట్లాగే ఆడు మాటలన్నీ నీళ్లలో మూటలు. దేవస్థానం పైన ఎలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటారు? అంటే వాడు అరెస్ట్ చేస్తే తొందరగా దరిద్రం వదిలిపోద్దని ఏదో ఒక రంగా నన్ను ఎవడ అంటే చూడు మా సీతమ్మ వారిని తీసుకెళ్ళాడే, ఆయన పేరు గుర్తు రావట్లేదు. అట్లా రావణాసురుడికి మళ్ళీ ఇటు తొందరగా టైం దగ్గరికి వచ్చి పోవటానికి దగ్గరగా ఉన్నాడు. అది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము సవాలు విసురుతున్నాము, మీ కుటుంబం వచ్చి ప్రమాణం చేయగలుగుతారా అంటున్నారుగా. పేపర్ వాడు కూడా ఇప్పుడే చదివచ్చా నేను. అయినట్టుగా రమ్మను ప్రమాణానికి. మరి ఆయన వస్తాడు, ఆయన తక్కువైనడేం కాదు కదా. అవసరం వస్తే వాళ్ళు సీఎంగా చేసేంత కెపాసిటీ ఉన్న మనిషే చేస్తానంటున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ముఖ్య అతిథి టీడీపీ చైర్మన్ గారే. మరి నేనేం చేయలేదు, చేశానంటాడు అనుకోండి, తర్వాత చూద్దాం. ఏదో ఒకటి మాట తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆయన దగ్గర. ఏది చేయబోబట్టే నీ దగ్గర నేను డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉంది. ఇలా మాట్లాడటం ఎంతటి కరెక్ట్ అంటారు ఒక సీఎంగా? అంటే ఆడికి చేతకాని వాగుడు ఎక్కువ, చేతచ్చే వాగుడు తక్కువ. చేతకాని వాగుడు ఎక్కువ. ఇప్పుడేంటి ఆడు 14 ఏళ్ళు చేసినా 15 ఏళ్ళు చేసినా ఇదే ద్వారం. ఆడికి ఆడ ద్వారం మారదు. ఆడు బతుకుండగా ఇంకోడు తింటా ఉంటే చూసి వారవలైనటువంటి వాడు. నువ్వు తినాలి, ఆయనకు అందరూ తినాలంటే భోజనం అయినా ఇడ్లీ అయినా గారె అయినా నేను ఒక్కడిని తింటే లాభమే ఉంది? ఒక్కడిని బతికితే ఏమన్నా ఉపయోగం ఉందా? నువ్వు చెప్పు. ఉపయోగం ఏమి ఉండదు, 10 మంది బతకాలి. అది ప్రభుత్వం మొత్తం అవినీతి చేసింది. తిరుమల దేవస్థానం మీద కూడా చేయలేదు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చేయలేదు. మామూలు ఆయన ఇస్తానన్న మటుకు కూడా బటన్ నొక్కుడు అన్నాడు. బటన్ నొక్కినా 10 మందికి ఇచ్చాడు కదా. బటన్ నొక్కితే ఎవరికి ద్రోహం చేశాడు? ఎవరికి ద్రోహం చేయలే. ఆటో నడుపుకునే వ్యక్తికి కూడా ఎంత ఇస్తానంటే అంత ఇచ్చాడో లేదా? ఇచ్చాడు. ఈయన పింఛన్ తప్పితే పలాంది ఇచ్చానని చెప్పి స్టేజ్ ఎక్కి చెప్పమను. నా క్యాంటీన్లు పెట్టాము, క్యాంటీన్లు పెట్టాడు. డొక్కా సీతమ్మ గారు అంటాడు, ఇదంటాడు అదంటాడు. ఇవ్వటం ఏదో కొద్దిగా ఆడు 100 రూపాయలు అసలు ఇచ్చాడు అనుకోండి, 150 రూపాయలు నాలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇస్తే భోజనం పెడుతున్నాడు. ఆడింట్లో సొమ్మేం పెట్టట్లేదుగా. పెడుతున్నాడా? పెట్టట్లా. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టారు. ఏంటంటే పెట్టింది ఆయన పథకాలు ఏంటి? పలాంది పెట్టాడని చెప్పు. నువ్వు నాకు తెలవక అడుగుతున్నా. భవిష్యత్ గ్యారంటీ బాబు అన్నీ ఊరినే నేను చెప్తా. స్టేజ్ మీద ఎక్కి ఉపన్యాసాలు చెప్పడానికి ఏముందో ఓకు దంచుతా. ఒడ్లు దంచడం కాదు, ఓకు దంచుతా నేను. ఒడ్లు దంచితే బియ్యం వస్తాయి. బియ్యం దంచితే నలుగురికి ఉపయోగపడతాయి. నువ్వు తింటావు, ఆయన తింటాడు, అందరూ తింటారు. ఆ మేస్త్రి గారు కూడా తింటాడు. ఈ రంగబొమ్మ పక్కన ఆయన టేస్ట్ అలా అయినా సరే మామూలుగా కిల్లీ షాప్ అని కూడా తింటాడు. ఓకు తింటాడా? ఎవడు తినలేడు. ఆడంతా ఓకు దంపుడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కంటే నాకు పింఛన్ వస్తూనే ఉంది, కాదని అంటల్లా. ఉత్త డైలాగులు ఎక్కువ నీకు. అది మాటలు చెప్పే ప్రభుత్వం, అంతేగాని చేతల ప్రభుత్వం మాత్రం కాదు. అది 3 సార్లుగా సీఎంగా చేశారు. అప్పుడు పథకాలు ఏమి ఇవ్వలేదంటారా? అప్పుడేమి ఇచ్చి తెచ్చాడు పలానా. ఇప్పుడు ఏడ్చినా ఈ ప్రభుత్వంలో మనకి వచ్చిందల్లా ఇదే పింఛన్ ఒకటే. అంత తప్పితే ఇంకేం ఇచ్చినట్టుగా నాకేం తెలియదు. మరి ఏమిలా ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. నాకు ఎప్పుడు ఖాళీనే. మన సీఎం వాళ్ళ మాంగారు బతుకున్నప్పుడే ఒకసారి పేపర్లో కూడా రాశాడు. సీఎం ఖజానా ఖాళీ, చిల్లిగా కూడా లేదని చెప్పాడు. స్టేజ్ ఎక్కాడు. ఈడు అంతే చెప్తాడు. నా ఇంటికాడ 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో, నేను కౌంట్ అయినాను సార్, నా దగ్గర ఏమీ లేదంటే లాభమే ఉంది. నీకేం ఇవ్వనుగా 1,00,000 రూపాయలు ఉంటే 10,000 ఇస్తానా నీకు? 10 రూపాయలు కూడా ఇవ్వను. నాకు మనసు బుద్ధి పుట్టింది అనుకో, టీ తాగు స్వామి అని చెప్పి ఇప్పించాలి. అంతేగాని ఏమి లేని ప్రభుత్వం అని నాడే చెప్తున్నాడుగా. డొప్పాలు కొట్టడం మాత్రం బాగా చెప్తాడు. వాడికి వెన్నతో పెట్టిన విద్య నారా చంద్రబాబు నాయుడు గారికి
బాగా వెన్నతో పెట్టిన విద్య అనమాట అది. అదేంటండి ఆయన సీనియర్ 3 సార్లుగా గెలుస్తామండి. నీ ఇంటికాడ మామూలుగా నువ్వు 10 రూపాయలు ఇస్తే ఏదో ఒకటి తెస్తామంటే మీ పిల్లల్ని నేను నమ్ముతారు. నువ్వు తెచ్చేదలేదు ఇచ్చేదలేదు, ఎప్పుడు ఉత్తవ మిఠాపట్నం లాగానే చుట్టుకొని వస్తావు, దాంట్లో ఏమి ఉండదు. అంత మేక వన్నిపులే అది. మేక వన్నిపుని మాటలు చెప్పాలంటే వీటి తర్వాత ప్రభుత్వం మన మోదీ గారు కూడా సరిపోడు. వీడు తెలివితేటల ముందు, వీడు డాంబికాల ముందు. ప్రధానమంత్రి కదండి. ప్రధానమంత్రి అయినా వాడు 100 చెప్తే 99 చేస్తాడు ప్రధానమంత్రి గారు. ఒకటే పోద్ది, ఎవరికైనా పోద్ది. ఇంట్లో ఉన్నాడు ఏదో ఒకటి పోద్ది. 99 చెప్తే ఒకటి కూడా నెరవేర్చలేడుగా. మాటలు చెప్పమను, చేయక బాగా చెప్తాడు. అది పవన్ కళ్యాణ్ గారు ఏమిస్తారు, అసలు ప్రభుత్వం ఇవ్వట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి ఏమైనా పంపిస్తేనే కదా ఎవరైనా ఇచ్చేది. అసలు ఎవరు ఇచ్చినట్టుగా దాఖలాలే లేవని వాళ్ళు అలో లక్షణాన్ని ఎడుతూ ఉంటే మామూలుగా ఇదేంటి ఇళ్లలో బురద కూడా వాళ్ళు తీయట్లేదు అంటున్నారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. మరి ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందిస్తుందని చెప్తున్నారు. ఏం లేదు, సహాయం ఏం అందించట్లేదు అని పేపర్లో కూడా ఇవాళ సాక్షి పేపర్లో కానీ ఆంధ్రప్రభలో కానీ అసలు ఇచ్చిన అన్ని విధాలుగా సహాయం చేసాము వరద బాధితులకు. సహాయం చేయట్లేదు వాళ్ళు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు సహాయం చేయించిన మాటలు చెప్పడం తప్పితే ఏమి వాళ్ళు పనిచేసింది ఏమీ లేదని వరద బాధితులే చెప్తున్నారు, మనం చెప్పటం కాదు. అసలు ఊరికినే మేము కళ్యాణ మండపంలో స్టీల్ సామాన్లు అవన్నీ ఇచ్చాం అంటే 100 మందికో 110 మందికి ఇచ్చాం. ఏవో డప్పాలు మేమేం చెప్పట్లా. వాళ్ళు ఇచ్చిన మట్టుగా అయ్యా అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళే లేరని అన్నారు. మీరు సహాయం చేస్తారు వరద బాధితులకి? వరద బాధితులకు సహాయం చేస్తాం ఇక వాసవి కళ్యాణ మండపం తరఫున. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు వరద బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైపోయింది అంటున్నారు. విఫలమైపోయిందని నేనే చెప్తున్నాను స్వామి. జగన్ ప్రభుత్వం ఉండగానే అయితే మరి ఇది వచ్చినట్టయితే మరి ఏమైనా సహాయం చేసేవాడో లేదైతే నాకైతే తెలీదు. ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరద బాధితులు మాత్రం నాకు తెలిసినంత మటుకు కాదు, పేపర్లో కూడా ఏమి ఇచ్చినట్లుగా ఏమీ లేదు. టీడీపీలో అంటున్నారు డ్రోన్స్ ద్వారా మేము వరద బాధితులకి ఆహారం అందించామంటున్నారు. ఏమందించారు? మన గన్నవరం రోడ్లో గన్నవరంలోనైతే మామూలుగా అన్నం ప్యాకెట్లు పేపర్లో కూడా చూసా. ఒకటి బయట పారేసి ఉన్నాయి. అక్కడ ఇద్దరిని మన నారా చంద్రబాబు నాయుడు సస్పెండ్ కూడా చేసామని చెప్పి రాశాడు. అది నిజమే కదా, లేకపోతే పేపర్ రోడ్కి ఏం పని? నేనే పేపర్ రోడ్ని అనుకున్నానా? నాకు తెలిసినంత మటుకు నాకేం పని? ఊరికి అక్కడ ఆహార బట్టలు వేసి ఆడు చూపిస్తాడా? అక్కడేమీ లేదు. నా పేరైతే లక్ష్మీనారాయణ గుండా. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ప్రభుత్వం మొత్తం కూడా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కోసం చేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట, నిజానంటారా? అది నిజమే. అడిచింది తక్కువ అని చెప్పేది ఎక్కువ. 100 మందిలో 10 మందికి ఇస్తున్నాడు, 90 మందికి ఇచ్చినట్టుగా ఫోజులు. ఆ మండలకు ఫోజులు ఎందుకు? నువ్వు నాకు ఇడ్లీ ఇప్పిస్తావు, టీ ఇప్పిస్తానని చెప్తే అక్కడ మంచినీళ్ళనే ఇప్పించాలి నువ్వు ఆఖరికి నాకు. అవునా కదా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది లేదు, నువ్వేం ఇప్పించలేవు. అట్లాగా చెప్పేది తక్కువను, చూపించే ఫోజులు ఎక్కువ. ఫోజులు ఎందుకు నీకు? ప్రభుత్వం అన్న తర్వాత ఎంతో కొంత పని చేయాలి. మొన్న ఇదేంటి ఇక్కడ భోజనాలు పెట్టారు, కేకు పెట్టారు, స్వీట్ అన్నారు, హాట్ అన్నారు, ప్యాకెట్ కూడా ఇచ్చారు. వాళ్ళకి అదే వెజిటేబుల్ పలావ్ అన్నారు, కొద్దిగా తోసుకోకుండా ఉండి అందరికీ పెట్టారు. అట్లా ఉండాలి కానీ ఏదో 10 మందికి చేసాం 100 మందికి పెట్టామంటే అట్లా. అవునా కదా? అది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మా ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ కనుక ఈ టైంలో ఉంటే ఎలా ఉపయోగపడేది అంట? బాగానే ఉపయోగపడేది. ఆయన ఇస్తాను అసలు నెల రోజులు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏదో ఒకటి చూస్తాం. 4 నెలలు అయింది, వాళ్ళని అసలు తీసుకుంటామా వద్దనేది కూడా లేదు. ఇప్పుడు నువ్వు నా దగ్గర పని చేస్తున్నావండి, ఇదో 4 సంవత్సరాలు పని చేసావు, నువ్వు కావాలా వద్దా ఏదో ఒకటి చెప్పాలిగా. నువ్వు ఏది చెప్పుకోకుండా అలా ముస్తుల గుద్దులట్టేంటి నువ్వు? ఈయన కావాలా అని అడిగేసరికి సపోజ్ కావాలన్నాడు, 2 రకాలు తెచ్చి ఇచ్చాను. అక్కర్లేదనడానికి నేను అవతల పోతా కదా. ఏదో ఒకటి నువ్వు కావాలా వద్దా? అసలు వాలంటీర్లు ఉంచుకుంటావా అక్కర్లేదా? ఏదో ఒకటి చెప్పాలి. అంటే మునమోపి ఉంచుతాను తీస్తాను ఏది చెప్పుకోకుండా అన్నాళ్ళు 4 నెలలు బట్టి జీతాలు వచ్చారు లేకుండా ఎంతకాలం వాళ్ళు ఉంటారు నువ్వు చెప్పు. అవునా కదా? అది అదే వాలంటీర్లు కనుక ఇప్పుడున్న ప్రభుత్వం 90 మంది అన్నా 90 మంది కన్నా వీడికి అడు అన్న నువ్వు అన్నానే నేను అన్నట్టుగా ఫోజులు ఇవ్వటం ఏం చేశాడు? పలానా చేశానని చెప్పి స్టేజ్ ఎక్కి చెప్పాను. ఇచ్చారు అంటే అన్నారులే నాన్న, అసలు ఊరినే చెప్పులే. అయితే వాలంటీర్ వ్యవస్థ కనుక ఉంటే ఎంత నష్టం ఉండేది, ఇంత దండగ లేకుండా ఉండేది.
వాలంటీర్లు తీసుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు ఉంటే మంచిదో ఒకడుంటే మంచిదో, ఒకడుంటే దిక్కుమని ఉంటావు అనుకో. ఒకడు మంచినీళ్ళు తెస్తాడు, ఒకడు ఉప్పు తెస్తాడు, ఒకడు పప్పు తెస్తాడు. నలుగురు ఉంటే శుభ్రంగా నువ్వు అన్నం తింటావు. నలుగురు లేకపోతే దేనికి నువ్వు? ఒకడే నారా చంద్రబాబు నాయుడు ఉండి దేశం అంతా ఏలుకోలేడుగాడు. నలుగురు ఉండాలి. నలుగురు ఉండాలంటే ఏదో ఒకటి చెప్పమను. నేను ఆడవలేని చెప్పమను, తప్పేం లేదు. ఆడ సావాళ్ళు తెస్తారు. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటి పింఛన్లు అందించడంలో 97% మేము సచివాలయం సిబ్బంది చేత అందించాం వాలంటీర్ కంటే బేస్గా అంటున్నారు కదా. ఏంటండి ఆయన అందించింది? జగన్ ప్రభుత్వం ఉండగానే కొద్దిగా గొప్ప వాలంటీర్ల ద్వారా వ్యవస్థకి తెల్లారుజామున 5ంటికి 5:15 కూడా నాకే పింఛన్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 6:30కో 7ంటికి ఇస్తున్నాడు. అసలు ఇవ్వట్లేదని కాదు, అదొకటే ఆయన చేసిన మంచి పని. ఇంకేం చేసింది నాకేం కనపడలా. నారా చంద్రబాబు నాయుడు గారు పింఛన్ తప్పితే నాకు తెలిసినంత మటుకు ఇంక చేసింది ఏం కనపడలేదు. ఏమో సచివాలయం సిబ్బంది చేత సెలవు రోజులు కూడా ఉంటే ముందు రోజు 30వ తారీఖు నాడు 31వ తారీఖు నాడు అంటే 31వ తారీఖు నాడు అనుకుంటే ఆ ఒక్కటి మాత్రం ఏదో కొద్దిగా ముందు రోజు ఒకరోజు ముందు ఇచ్చాడు పింఛన్లకి. అంతే ఆయన చేసిన మంచి ఉపకారం పని నాకు తెలిసినంత మటుకు. గత ప్రభుత్వంలో ఎలాంటిది ఎప్పుడు ఇవ్వలేదు, మేమే ఇచ్చామని చెప్తున్నారు. అదే ఒకరోజు ఇచ్చాడుగా ముందు. ఒక రోజు నువ్వు టీ ఇప్పించావు కదా, ఇప్పించావని చెప్పాలా? ఇప్పించలేదని చెప్తే నీ కోపం నన్నే కొడతావు నువ్వు. ఇప్పుడు తర్వాత మాట్లాడతావు, నువ్వు నన్ను కొడతావు, ఊరుకుంటావు. ఒక మాట అన్నా అంటావుగా, పెద్దడు తర్వాత చూద్దామండి అని డైలాగ్ అన్నా వస్తుందిగా నీకు. ఒకరోజు ముందు ఇచ్చాడుగా మీరు ధర్మాత్ముడు. అది లెక్క.